రాష్ట్ర పోలీస్ శాఖ సక్సెస్ఫుల్ గా పనిచేస్తోందన్నారు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. హెచ్సీసీలో జరుగుతున్న పోలీస్ కాన్ఫరెన్స్ లో నాయిని మాట్లాడారు. రాష్ట్ర పోలీసులు బాగా చేస్తున్నారని కేంద్రం కూడా మెచ్చుకున్నదని అన్నారు. పోలీస్ వ్యవస్థను సర్కార్ బలోపేతం చేసుడుతోటి నేరాలు ఘోరాలు తగ్గినాయని అన్నారు. ఇదే ట్రెండ్ ను ఇక ముందు కొనసాగించాలన్నారు నాయిని. ఎక్కడ సింగిల్ ఇన్సిడెంట్ జరగకుండా రాత్రి మౌలు కష్టపడి పోలీసు నిఘాతోటి సక్సెస్ఫుల్ గా చేయగలిగినాం. ఇది చాలా గొప్ప విషయం. ఇంతకుముందు ఏవో సంఘటనలు ఏదో జరిగేది, కానీ ఈ 3 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఏ సంఘటన జరగకుండా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. ఆ విధంగా చేయడం వల్ల మనకు నేరాలు అదుపులోకి వచ్చాయి. ఈనాడు అభివృద్ధి జరగాలంటే లా అండ్ ఆర్డర్ ఉండాలా, మత సామరస్యం కాపాడితే రాష్ట్రం ఐక్యంగా ఉంటుంది. ఆ విధంగా మంచి పరిపాలన ఇచ్చాం. మీకు పోలీస్ స్టేషన్ల పేరుతోటి వెహికల్స్ పేరు రాసి మీకు వెహికల్స్ ఇచ్చాం. మారుమూల ప్రాంతాలకు కూడా పోలీసు వెహికల్స్ ఇచ్చాం. ఈనాడు పెట్రోలింగ్ వెహికల్స్, ఇన్నోవాలు ఇవన్నీ రావడం వల్ల ఈ లైట్లు ఇవన్నీ చూస్తే గుండాలకు రౌడీలకు దడదడ పుడుతుంది. ఎక్కడ చూసినా ఈ పెట్రోలింగ్ వెహికల్స్, ఎక్కడ చూసినా ఇవే ఉంటున్నాయి. కాబట్టి దానివల్ల పోలీసులు గుండాయిజం రౌడీజాన్ని అరికట్టగలిగినారు. సీసీ కెమెరాలు పెట్టాం. సీసీ కెమెరాలతోటి చాలా నేరాలు తగ్గించగలిగినాం, డిటెక్ట్ చేయగలిగినాం. ట్రాఫిక్లో ఎక్కడ లేనంత, ఎప్పుడు లేనంత ఈనాడు పొల్యూషన్ అలౌన్స్ ఇస్తున్నాం. 30% వాళ్ళకి జీతాలు పెంచాం ట్రాఫిక్ కానిస్టేబుల్స్కు. నిజంగా ఎవడు పట్టించుకోలే. పాపం పొల్యూషన్ తోటి, ఊపిరితిత్తుల బాధలతోటి, అన్ని జబ్బులతోటి బాధపడేవాళ్ళు. వాళ్ళకి ఈనాడు కొంత రిలీఫ్ ఇవ్వగలిగినాం ట్రాఫిక్ పోలీసులకు. మనం అన్ని రంగాల్లో చాలా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రైమ్ మినిస్టర్ కూడా మనలో పొగడుతున్నాడు, మనం ఈ హోమ్ మినిస్టర్ కూడా మనలో పొగడుతున్నాడు. ఎందుకు? మనం మంచిగా పనిచేస్తున్నాం, మంచిగా ప్రజలకు అనుకూలంగా ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క ట్రెండ్ను మెయింటైన్ చేయాలా, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా, చేసుకొని ప్రభుత్వానికి మంచి పేరు తేవాలా. ప్రభుత్వానికి మంచి పేరు తెస్తే ఇప్పుడే ముఖ్యమంత్రి గారు 500 కోట్లు అనౌన్స్ చేశాడు. ఇంకా ఎన్నో కోట్లు అనౌన్స్ చేస్తాడు మనకు.